వాట్సాప్ గైజ్, మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసు కదా, వైద్యనాథ దగ్గర అయితే ఉన్నాము. మనమైతే మన అన్ననైతే కలిసేసాం చూడండి, తెలుగు ట్రావెలర్ హరీష్ అన్న. మనమైతే ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము అన్నతో పాటు. మనం ఫుడ్ తినేసి మనం బీహార్ బార్డర్కి అటు క్రాస్ అయిపోయి మనం అటు సిలిగూడి అయితే వెళ్ళిపోతున్నాము. అన్న అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాడు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి అయితే వస్తాడంట అన్న రూట్ అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ అవుతుంది. మనమైతే స్ట్రైట్గా ఇటు నుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మనం చలో ఫుడ్ తినే దగ్గరికి వెళ్ళి అప్పుడు కలుద్దాం, ఏం తింటామో చూద్దాం. అన్న ఏం తినిపిస్తుండే ఈరోజు. అన్న నేను అయితే బిర్యానీ అయితే తినేసాము, చికెన్ బిర్యానీ. మామూలుగా అయితే లేదు, చాలా రోజులు తర్వాత తిన్నాం కాబట్టి టేస్ట్ బాగుంది గైస్. ఎందుకంటే మన దగ్గర తిన్న టేస్ట్ కొంచెం లైట్ ఇక్కడైతే తగిలింది. టేస్ట్ అయితే బాగుంది. ఇక నైట్ అయిపోయింది కాబట్టి వీడియో ఏం తీయలేము. చలో ఎక్కడన్నా ఇంపార్టెంట్ ఏమన్నా కనిపిస్తే మనమైతే వీడియో అయితే తీద్దాము. చలో మార్నింగ్ అయితే కలుస్తాం. రోడ్ అయితే చూడండి ఎంత భయంకరంగా అయితే ఉందో, సైడ్కి మొత్తం చీకటిగా ఉంది అసలు. రోడ్ అయితే దారి పొడుగున అయితే ఇట్లనే ఉంది. మరి ఇది అప్డేట్ అయితే ఈడ ఎవరన్నా సోలోకి వస్తే పక్క భయం అయితే ఫుల్గా వేస్తుంది. ఎందుకంటే బీహార్ కాబట్టి దెబ్బకి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఇక ఈ లోపలికి వస్తే మార్నింగ్ వ్యూ ఎట్లుందో చూడండి, సేమ్ జార్ఖండ్ లాగానే అనిపిస్తుంది. జార్ఖండ్ బార్డర్ కాబట్టి అట్లా అనిపిస్తుంది అనుకుంటా. చూద్దాము. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పింది ఏంటంటే ముందు వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ చాలా చూడొచ్చు, బాగుంటుందని చెప్పేసి అన్నారు. మధ్యలో ఫాక్స్లు అయితే కనబడుతున్నాయి, నక్కలు. అమ్మదేవుడా, 2 నక్కలు అయితే వచ్చినాయి ముందుకి. ఆ టైంలో కెమెరా ఆన్ అయితే వేయలేము కదా, ఎట్లయినా అంత సడన్గా ఆన్ అయితే వేయలేము కాబట్టి మిస్ అయిపోయింది అది క్యాప్చర్. షట్. వ్యూ అయితే చూడండి మామూలుగా అయితే లేదు, మంచిగా బాబా చెట్లు. నాకు తెలిసి ఈ టైంలో ఫాక్స్లు అట్లా రావు, వస్తే జింకలు రావచ్చు ఒకవేళ ఉంటే. ఇక్కడ జింకలు అయితే ఉండవు అనుకుంటున్నా. వీళ్ళు జింకలు ఉంటే ఇక్కడ చూడండి ఎంత విలేజ్ అయినా కానీ వీళ్ళైతే మంచిగా వాకింగ్కి అయితే వెళ్తున్నారు. మంచిగా వెళ్ళొస్తా తాత, బాయ్ బాయ్. వాళ్ళు స్లో డౌన్ అయిపోయారు నాయన, తిప్పుకుంటారు ఇక. అబ్బా క్లైమేట్ చూడండి మామూలుగా లేదు క్లైమేట్. అబ్బా మొత్తం ఫాగీ. స్విట్జర్లాండ్ వచ్చేసాం గాయ్స్, మామూలుగా లేదు స్విట్జర్లాండ్. బాబా బీహార్లో ఇంత మంచి నేచర్. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గుడిసెలు లేకపోతే ఇట్లా సగం కట్టేసి వదిలేసారు, కానీ మామూలుగా అయితే లేదండి. ఈడ ఎవరో ఒకరు ఇద్దరు కట్టుకున్నారు బిల్డింగ్లు, కానీ మిగతా వాళ్ళందరూ సగం ఇక మొత్తం అసలు పెయింటింగ్ వేయట్లేదు దేనికి, సగం కట్టి వదిలేస్తున్నారు. ఏంటో మరి ఇది. వీళ్ళందరూ గుడిసెల్లోనే ఉంటున్నారు దాదాపు. పూర్ణాయనకి కారు కూడా ఉంది, ఇంటికి పెయింట్ వేయించుకోవడానికి. మైరోగం చుట్టూరు పచ్చటి పొలాలు. అటు చూస్తే ఏమో ఒక మంచి పర్వతం పైన ఒక చిన్న గుడి, 2. బాబా ఇట్లా ఉండాలి గైస్ ఊరంటే. మార్నింగ్ ఇంతగానం ట్రావెల్ చేసి వచ్చినాము. దగ్గర ఇప్పటికి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాము. మనం
వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి మనం. కార్ అయితే తప్పుకోవటం లేదు గాయస్. ఏంది ఇది కారు? తప్పుకోవయ్యా తప్పుకో. ఇంకెప్పుడు పోతావు? దారిలో ఈయన ఏందో జెండా పట్టుకొని పరిగెడుతున్నాడు. చూద్దాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఏంది హనుమాన్ జెండా? కా బాగరే कलश यात्रा निकला है भैया इधर से? गैलमपुर गांव से। एलमपुर गांव से? गैलमपुर सलेमपुर अमरपुर प्रखंड का है हम सब। मतलब और भी लोग करता है? हाँ मतलब ऐसे ही? हाँ ठीक है. మన టెంట్ బ్యాగ్ ఎక్కడ పడిపోయింది. ఓరే నాయన, అది టెంట్ కూడా ఒక దగ్గర వెనకాల పడిపోతే ఒక ఆయన చెప్పాడు. అరే ఎక్కడ పడిపోయింది? మళ్ళీ వెనకాలకి వెళ్తున్నా. టెంట్ లేకపోతే మనం ఎక్కడైనా టెంట్ వేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏడ పడిందో అర్థం కావాల నాకైతే టెంట్ బ్యాగ్. ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం. టెంట్ బ్యాగ్ ఏడబడిందో నాకేం అర్థం కాల. టెంట్ మాత్రం ముందట పడింది. టెంట్ బ్యాగ్ ఎక్కడ పడింది మరి? भाई कहीं नहीं जा रहा हूँ, अभी थोड़ा काम है, बाद में बात करेंगे. नहीं कुछ गिर गया है. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భగల్పూర్లో అయితే ఉన్నాము. మనకి సిలికోడి అయితే 270 కిలోమీటర్స్ అయితే పడుతుంది. మనం ఈ ప్లేస్లో అయితే ఫుడ్ వండుకుని తినేసి మెల్లగా బయలుదేరుతున్నాం. మెల్లగా టైం అయితే దగ్గర 4:42 అయింది ఎగ్జాక్ట్ టైం. కూడా దీనిలో వాటర్లో పడిపోతుంది కదా. ఇప్పుడు ఎంత దూరం వెళ్తూ ఇందాక ఛార్జ్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆన్లోనే పెట్టేసిన, మర్చిపోయి అర్థం కాలేదు. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత నేను చూసినట్టున్నా. ఇప్పుడు అది స్టంట్ మనకి. ట్రాఫిక్ ఏముండదు కానీ ఛార్జింగ్ వేరే దగ్గర ఎక్కడన్నా దొరికితే బెటర్. చూద్దాం ముందే ఏమన్నా ఛార్జింగ్ దొరికితే. ఇంకా 270 ఉంది కాబట్టి అబ్బో ఇంకా చాలా పడుతుంది. నిద్ర పోలేదు ఇప్పుడు వరకు. 1 డే అయిపోయింది. ఇక్కడ మధ్యలోకి అయితే వచ్చినాము. వీళ్ళైతే అతి ఘోరంగా ఏంటంటే చుట్టూరు జనం అయితే వచ్చేసారు. చుట్టూరు జనం వచ్చేసి వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు మనీ కూడా అడుగుతున్నారు. వీళ్ళు మనీ అందరు వచ్చేసి మనీ అడుగుతాం ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. ఏంటంటే ఇక్కడ ఎవరో అంతకుముందు తప్పిపోయారంట. తప్పిపోవటం అంటే కిడ్నాప్ చేశారంట. కిడ్నాప్ చేస్తే దానివల్ల ఇప్పుడు వచ్చి అందరూ కలిసి అడుగుతున్నారు. ఇక ఇది మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆ దేవుడి దయ. మా ఆంటీ వచ్చేసి మళ్ళీ పెట్టుకోండి పర్లేదు అని చెప్పారు. సరే అని చెప్పేసి మనమైతే ఇప్పుడు ఛార్జ్ అయితే పెట్టుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత మనమైతే బయలుదేరి. టైం ఏమో 12:37 అయితే అవుతుంది. మనమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. చలో. ఇదేందో లారీలు నిన్న అయిపోయినాయి బైపాస్లో చూస్తుంటే. ఇది కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో వరకే వచ్చేసాను. ఇప్పుడు వరకు దీని స్టార్టింగ్ ఏడుందో కనబడట్లేదు. మొత్తం లారీలన్నీ ఆగి ఉన్నాయి. ఏం జరుగుతుంది ముందు? ఇటు ఏం రావటంలో వెహికల్స్ ఏమవుతుంది ఇక్కడ? అవి ఏం చేస్తున్నావు బాయ్? ఏం చేస్తున్నారు?
ఏం చూస్తున్నారా? గాయస్ మన అక్కడైతే లోపల బ్రిడ్జ్ అనేది ఒక ఫీట్ లోపలికి అనేది వెళ్ళిపోయిందంట. అదే ఇష్యూ ఈడ ఇప్పుడు వెళ్ళడానికి ఏడ ప్లేస్ లేదు, ఇంకెట్లా వెళ్తావు అని చెప్పేసి అంటున్నాడు పోలీస్ ఆయన. ఇప్పుడు ఏం చేయాలి మనం అర్థం కావట్లే. రూట్ వేరేది ఏదన్నా సెలెక్ట్ చేసుకొని అటు నుంచి మనం బయలుదేరి అలా చూడాలి ఏమన్నా. గాయస్ ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి మంగోరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంట. దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు కష్ట అయితే పడుతుంది. 70 కిలోమీటర్లు అంటే అబ్బో చాలా ఎక్కువ. 70 కిలోమీటర్లు అంటే 70 కిలోమీటర్లు నాయన తిరిగేసి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ రూట్ అన్న ఎక్కడున్నాడో అదే రూట్కి మనం వెళ్ళాలి. మళ్ళీ సేమ్ రూట్, ఆ సేమ్ రూట్కి వెళ్తే కానీ మనకి సెట్ కాదు. మళ్ళీ అటు క్రాస్ అవ్వడానికి ఇటు 1 ఫీట్ లోపలికి వెళ్ళిపోయింది. మేము పంపిస్తాము, రిస్క్ లైఫ్ రిస్క్ చేసి ఎందుకు వెళ్ళటము అని చెప్పేసి ఆ పోలీస్ అని అయితే చెప్తున్నాడు. ఇంకేం చేస్తాం దానికి. वीडियो बन रहा है उसी से बनता है. चलो ठीक है బాయ్. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాం. టైం అయితే దగ్గర దగ్గర 3 అయితే అవుతుంది. 3:40 అయింది టైం అయితే. ఇప్పుడు మనం విలేజ్ సైడ్ ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము, ఎట్లుంటుందో చూద్దాం. ఒకసారి ఇక్కడ వరకు వచ్చినాం కదా, విలేజ్ సైడ్ వెళ్ళి చూసేసి వస్తే అదొక తృప్తి. చూద్దాం లోపలికి వెళ్ళి అట్లా. कुछ नहीं अभी बोल अभी बोल. वो सर का लीजिए ना इंटरव्यू. सर का इंटरव्यू. सर तो शिक्षावादी है, थोड़ा जाके लो अभी. चलिए ना, ले लीजिए. आना चलिए सर से पूछिएगा जो मन में. ये लोग मेरे को सुबह परेशान किया है, जो लोग है ना. लो लो सर. हाँ बोलिए. आप इधर सब लोगों को पढ़ाता है? हाँ सभी को. मतलब ट्यूशन है ये कोचिंग सेंटर पे चल रहा ये है? कोचिंग ही है, 12 तक का पढ़ाई होता है यहाँ पे. मतलब कितने टाइम तक होता है? मॉर्निंग में 6 से 9:30 और इवनिंग टाइम में 3:30 से 6:30. स्कूल कब होता है? स्कूल्स तो नहीं है, स्कूल्स तो यहाँ पे अभी शायद मॉर्निंग में ही है. मॉर्निंग में? हाँ बस. मतलब कितने बजे से कितने बजे तक होता है स्कूल सब? बच्चों लोगों का ना यहाँ पे स्कूल्स होता है 6 AM से 11 या 12. बस. उससे ज़्यादा नहीं होता है? नहीं अभी तो समर का टाइम है, इसी वजह से अभी टाइम चेंजेस है. नहीं तो यहाँ पे चलता है भाई 9 से 3 बजे तक. हाँ 9 से 3 बजे तक चलता है. 10th क्लास वाले को भी? 10th का 10 बजे से लेके 4 बजे तक. 4 बजे तक. आपका फीस कितना है? मेरा फीस देखिए सब क्लास का अलग अलग फीस है. देखिए फीस बता देता हूँ. वैसे बहुत मिनिमम फी रखते हैं हम सब. हाँ है ना, गरीब इलाका. मतलब 1 to 5 के लिए 200 रुपीज़ ओनली. हाँ. और इनके बाद 6 to 8 के लिए हाँ. 300. हाँ. और इसके बाद 9 10th के लिए है 6000 रुपीज़. या फिर इसके बाद 12th के लिए है. मैथ आर्ट्स के लिए, अभी साइंस का नहीं, तो उसमें लग ही जाता है भाई 7000. 7000? हाँ मैथ कितना कम है ना? बहुत कम है, बहुत कम है. फिर भी पता है, मैं एक बात बताता हूँ, फिर भी ये गांव का इंसान को आप कितना भी सुविधा दे दो, लेकिन लगता है कि 7000 कितना 7000 लग रहा है. 7000? बताइए आपको सुविधा ठीक ठाक लगेगा वहाँ पे? स्मार्ट बोर्ड भी है, सब कुछ है. हाँ. काम चलेबुल गाँव के लिए इतना ठीक होता है. ठीक है. इसके बावजूद भी नहीं पे कर पाता है. मतलब 10% या फिर हाँ. 20% इंसान नहीं पे कर पाता है. चलता है किसी तरह घीच घास के जीवन.
ये क्या बात करता है? क्या कर रहा है? लड़कियों को यही जा रहे हैं, लड़कियों को बस, लड़कियों को बस। क्या हुआ, हंस दिया ना वो सब? हाँ, वो सबके पास दिमाग का दिमाग नहीं है, दिमाग का दिमाग है, लेकिन नीचे में नीचे घुटने में बड़ा भाई। వీళ్ళ దగ్గరకు అయితే వచ్చినాం మనము. చూడండి వీళ్ళంతా ఇప్పుడైతే మెల్లగా 10th అయితే రాస్తున్నారంట వీళ్ళందరూ. వీళ్ళైతే అతి ఘోరంగా అయితే ఉంది. విలేజ్ దగ్గర చూడండి ఏమేమి ఉన్నాయో, చెట్లు అవి ఇవి మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలే ఉన్నాయి ఇక్కడ. చూడాలి ఇక మిగతా ముందు ముందు చూపెట్టు. ప్లేస్ చూడండి ఎట్లుందో. మొత్తం ఈ మొక్కలు అయితే కామన్ మనకి, ఎక్కడ చూసినా కానీ ఈ మొక్కలు అయితే ఉంటాయి మనకి. వీళ్ళతోనైతే వెళ్తున్నాము ఇప్పుడు. పెద్ద తోటకైతే వెళ్ళి చూపెడతాం మీకు. అమ్మ దేవుడా, లోపలికైతే వెళ్తున్నాం. చూడండి లోపల ఎట్లుందో. లోపల ఇవి మొత్తం అవే చెట్లు, మొత్తం మొత్తం అంతే ఉంటుంది ఇటు మొత్తం దాదాపు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి లోపల చెట్లు. లోపల మొత్తం ఇవన్నీ అవే ఉంటాయి. ఇక్కడ కూడా అయ్యే మొత్తం. చూడండి ఇది మొత్తం అదే ఉంటుంది. మొత్తం మనకి అదే చెట్టు మొత్తం. ఇదంతా దాదాపు అవే ఉంటాయి మొత్తం. ఇదంతా అంటుకుని అయితే చూద్దాం ఇది ఎట్లా ఉందో. ఇదంతా ఒక రకంగా ఉంది మనకి. మంచి ఏదో మనోడు ఏదో చెప్తున్నాడు, కరెక్ట్ టైంలో ఆన్ చేసిన. ఇక వీళ్ళే చెప్తున్నారు మొత్తం. నిన్న నైట్ అయితే ఇక్కడే పడుకొని మార్నింగ్ అయితే లేచినాం మనము. ఇక ఇప్పుడైతే మనం బయలుదేరాలి. మన వాళ్ళు అయితే వచ్చేసారు చూడండి. చలో మనమైతే బ్యాగ్ మొత్తం అన్నీ రెడీ అయితే చేసుకున్నాం. స్టార్ట్ అయితే అయిపోతున్నాము. మన బ్రో చూడండి ఎట్లున్నాడు. మన కోసం మంచిగా ఫుడ్ అయితే మంచిగా అన్ని రూమ్ మొత్తం సెట్ చేసిండు. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ బీహార్ వస్తాం కదా, మళ్ళీ అప్పుడు కలుద్దాం మళ్ళీ అయితే మనం. చలో వెళ్దాం పద. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ అయితే 370 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎందుకంటే బై ఈ రోడ్ వెళ్తున్నాం కాబట్టి. అంతకుముందు ఆ రోడ్ వెళ్తుంటే 270 అయితే వచ్చేస్తుండే. ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ అయితే వస్తుంది ఇప్పటికైతే. చలో ఇది ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. వేరే వీడియో పార్ట్ 2 చేద్దాము. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్ చాలు. మన ఈ 25 స్పీడ్ ఈవీతో ఇప్పుడు వరకు ఇండియాలో ఎవ్వరు చేయలేదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా అయ్యేది. చలో బాయ్.